సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను చేసే అగ్రికల్చర్ వర్క్లో భాగంగా నేను మహాభారతం క్లిప్స్ కూడా చెప్పాలని అయితే అనుకుంటున్నాను. సో మీకు కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మహాభారతం నుంచి మెయిన్ క్యారెక్టర్ భీష్ముడు క్యారెక్టర్ అయితే తీసుకుంటున్నాను. సో ఆయన గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వీడియోని ఫుల్గా చూసేసేయండి. సో ఫ్రెండ్స్, నాకు తెలిసిన మహాభారతం ప్రకారం అంటే భీష్ముడికి క్రిత జన్మలో సాక్షాత్తు బ్రహ్మదేవుడికి పుత్రులు ఉంటారు. సో వాళ్ళు 7 మెంబర్స్. వీళ్ళైతే వాళ్ళ భార్యలతో కలిసి వనానికి అయితే వెళ్తారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత కామధేను అనే ఒక ఆవుని చూసి ఇష్టపడి వీళ్ళు దొంగతనం చేస్తారు. ఇదంతాని దివ్య దృష్టితోటి వశిష్ఠ మహాముని అయితే గమనిస్తారు. సో ఆయనకి కోపంతో ఆగ్రహించి ఆయన ఏం చేస్తారంటే శాపం ఇస్తారు. ఎలా అంటే మీరు మానవులుగా అయితే పుట్టండి, సో మీరు కష్టాలు అయితే అనుభవించాలని చెప్పేసి అయితే అంటారు. 6 మెంబర్స్కి అయితే మీరు పుట్టి కొద్ది రోజుల్లో అయితే చనిపోతారు. లాస్ట్ అంటే మన భీష్ముడు అనమాట, నువ్వు మాత్రం పుట్టి ఉన్నన్ని రోజులు బ్రహ్మచారిగా ఉండి బ్రతికినన్ని రోజులు బాధలు పడుతూ ఉండమని చెప్పేసి అయితే మన భీష్ముడికి శాపాన్ని అయితే మిగిలిన వాళ్ళకి అప్పుడే పుట్టి అప్పుడే చనిపోయి వెంటనే ముక్తినైతే ప్రసాదించాడు. భీష్ముడికి మాత్రం ఇలా ఎందుకు చేశాడు అంటే తను మాత్రమే డైరెక్ట్గా కామధేనువు ఆవుని తీసుకుని వెళ్ళాడు చెప్పేసి తనకు ఎక్కువ లేట్గా ముక్తిని ప్రసాదించే అవకాశాన్ని అయితే ఇచ్చాడు. వారైతే ఆ శాపం గురించి ఆలోచిస్తూ ఉండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెని మానవ రూపం ధరించి ఎవరైనా రాజుని వివాహం ఆడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయమని కోరతారు. గంగాదేవి అందుకు సరే అని చెప్తుంది. ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతిముడు అనే ఒక మహారాజు గంగానదిలో సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన రూపం ధరించి వెళ్ళి ఆయన కుడి తొడ మీద కూర్చుంటుంది. తనను మోహిస్తుందేమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకు ఇలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకంటూ ఒక కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడవచ్చని చెప్తాడు. అది విని ఆమె మాయమైపోతుంది. కొద్ది కాలానికి ఆయనకి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతనే శాంతనుడు. ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. ఆమె దగ్గరకు వెళ్ళి నన్ను వివాహం చేసుకోమని అయితే అడుగుతారు. సో ఆవిడైతే అందుకు అంగీకరిస్తుంది. కానీ కొన్ని షరతులు ఉన్నాయి. అవైతే మీకు ఓకే అనుకుంటే కనుక నేను వివాహం అయితే చేసుకుంటాననేసి అయితే ఆవిడ చెప్తుంది. సో ఆ షరతులు అయితే ఏంటి అంటే పెళ్లి తర్వాత ఆమె ఏం చేసినా సరే శాంతనుడు అడ్డు చెప్పకూడదు. ఒకవేళ చెప్తే కనుక నేను ఉన్న చోటనే మాయమైపోతానని చెప్పేసి అయితే ఆవిడ చెప్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి. బాయ్.